నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 పథకాలు అమలయ్యాయని చెప్తా ఉన్నారు. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి, రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం చేసిందని మాట్లాడుతా ఉన్నారు. కానీ రైతుల నుంచి చాలా వ్యతిరేకత వస్తూ ఉంది. మనతో పాటు వికారాబాద్ రైతులు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడి నిజంగానే గ్రౌండ్ రియాలిటీలో గ్రామాలలో రైతు భరోసా, రుణమాఫీ వస్తూ ఉన్నాయా, ఏం జరుగుతూ ఉన్నాయి అంశాన్ని వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ మీ పేరు? నా పేరు అంజయ్య. ఎక్కడి నుంచి? వికారాబాద్. వికారాబాద్ ఎక్కడ? ధారూర్ మండల్, మైలారం. ఏం చేస్తుంటారు బాబా? వ్యవసాయమే. వ్యవసాయమేనా? ఎన్ని ఎకరాలు ఉంది? 3 ఎకరాలు ఉంటుంది. 3 ఎకరాలు ఉంటుందా? ఏం పండిస్తారు అలా? పత్తి. పండిస్తారు. మరి టక్కి అనుకుంటే రైతు భరోసా వచ్చిందా? ఒక్క రూపాయి లేదు ఇదివరకు. రైతు భరోసా 7 మాటలు వచ్చేది, ఒక్కసారి కూడా రాలేదు. ఇంకా ఒక్కసారి కూడా రాలేదా? ఒక్కసారి కూడా రాలేదు. ముఖ్యమంత్రి టక్కి అనుకుంటూ వస్తాను చెప్తాను ఉన్నాడు, ఇప్పుడు కూడా చెప్తాను. వేసిన అంటున్నాడు. ఇదివరకు లేవు. ఇదివరకు లేవా? ఎవ్వరికి లేవు. మరి ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నా, మీరు అబద్ధం చెప్తున్నా? ముఖ్యమంత్రి అబద్ధం చెప్పాం. మేమేం చెప్తాం? మనకు వచ్చినాయప్ప రాలేవు. ఎవరికి రాలేదు? ఎవ్వరికి రాలేవు. ఎకరం వాళ్ళకి పడ్డాయని అంటారు. ఏమో నిన్నటి సంది అంటున్నారు. మళ్ళీ బంద్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ బంద్ అయినాయి. రుణమాఫీరా? లేదు. చేసిన చాలా మంది చేసిన 12 మంది అట్లే ఉన్నారు. అట్లనే ఉన్నారు. చెప్పుకుంటున్నాడు గొప్పలు. ఆయన గొప్పలు ఆయన చెప్పుకుంటున్నాడు. ఎక్కడ తిరిగి బస్సు ఒక్కటి ఇచ్చాడు చూడు. అవి ఆడపిల్లలే కొట్టుకుంటున్నారు. బస్సు ఎక్కెడతాను ఆడపిల్లలే కొట్టుకుంటున్నారు. మిగతా పథకాల పరిస్థితి వస్తున్నాయి. మరి యావి లేవు. ఇదివరకు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. ఆ అత్తకు పింఛన్ వస్తుంటే కోడలు 2,000 ఇస్తా అన్నాడు. అవి కూడా లేవు. 2,000 ఇస్తాడు. అవి కూడా లేవు. 500 సిలిండర్ ఇస్తా అన్నాడు. 500 సిలిండర్ కూడా లేదు. ఇప్పటికి 900 కడుతున్నాం నెల. పిరికారంటే కొంతమందికి అయింది, అది కూడా కాలేదు. కళ్యాణ లక్ష్మితుల బంగారం యాది లేదు. ఇదివరకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాను కానీ అది ఎవరికి ఇస్తాడో తెలియదు. అరువులు ఎట్లుంటారు? ఊళ్ళల్లో అందరు రైతులే కదా. ఇంటికి ఇవ్వాలి. ఒక్క ఇంటికి ఇన్ని ఇస్తే అవుతుంది. ఎవరు అరువులను చూస్తాడో ఎవరికి ఇస్తాడో తెలియదు. అది సంవత్సరం పాలన ఇంకేమున్నా ఇదేమున్నది? ఇదివరకు ఏం రూపాయలు లేవంటున్నాం కదా. ఆ కేసీఆర్ ఉండగా మస్తు ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చే, రైతు బంధు ఇచ్చే, రుణం మాఫీ చేసే, పథకాలు ఇచ్చే, రైతు చచ్చిపోతే 5 లక్షల బీమా ఇచ్చే. ఈయన యావి లేవు. కేసీఆర్ ఉన్నాడు మంచిగా ఉండే. ఈయన వట్టి గప్పాలు చెప్పుకుంటున్నాడు, ఉంటున్నాడు. గొప్పలు మాట్లాడేదే ఉన్నది. ఏమనుకుంటారు రైతులు? ఏమనుకుంటారు ఇప్పుడున్న పరిస్థితి ఏంది ఊర్లలో? ఇప్పుడు ఉన్నదేం ఇంకా ఏళ్ళకు ఓట్లు లేరు. రానియరు ఊళ్ళకు కూడా. ఎమ్మెల్యేలు రానియరు. చేసిన కథలు చెప్పిండ్రు కదా. ఏం సార్ మరి చేయంటారు? ఇప్పుడు ఏది చేయాలి కదా. మరి ఎట్లా వస్తావు? చేయండి. అట్లున్నది. చేయాలి అంటారు. మరి గొప్పలు చెప్తారు కానీ చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా చెప్తున్నారు. వేసినాం ఖాతాలో చూసుకోండి అంటారు. ఇదివరకు లేవు. రాలేదు. ఎట్లుంటే సరే సర్పంచ్ ఎన్నికలు వస్తున్నట్టున్నాయి. సర్పంచ్ కూడా టీఆర్ఎస్ గెలుస్తారు. ఇక చెప్పలే సార్. ఇప్పుడు అవే ఉన్నాయి. పథకాలు సరిగ్గా చేసింటే ఇస్తూ ఉంటుండే. సర్పంచ్ ఎన్నికలు కాంగ్రెస్ గెలవదు. గెలుస్తామని వాళ్ళు అంటున్నారు. చెప్తున్నారు. ఇప్పుడు కూడా చెప్తారా? మేమే ఉన్నామని. ఢిల్లీలో ఏం చెప్పి? ఢిల్లీలో ఏడున్నది పైన. అది అంతేనా? రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లా మీద పక్కనే కాబట్టి వస్తాడు అని ఎప్పుడైనా చూసారు? రేవంత్ రెడ్డి చూసినాం. కలిసిండా? ఏమన్నా కలవలే. రాలే. ఇబ్బందులను అడిగి తెలుసుకునే ప్రయత్నం లేదు. తెలియదే రాలేడు. ఏముంది మరి రైతుల మనసులో ఏముంది? ఇప్పుడు ఏమనుకుంటారు? ఇప్పుడు సార్ చెప్తే కదా. ఇప్పుడు గదే ఉన్నది. చేసేటి 1 రూపాయి లేదు. ఇక ఎవరు వేస్తారు, ఎవరు చేస్తారు? ఏం పేరు? నా పేరు అబ్దుల్ సిద్దిక్ అన్న. కోట్పల్లి మండల్ విలేజ్, కరీంపూర్ నుంచి. వికారాబాదే. ఎట్లుంది వికారాబాద్ డెవలప్మెంట్? అయితే సున్నా, ఏం లేవు. ఎక్కడ రోడ్లు కానీ ఏమి కానీ ఎంత చండాలంగా ఉన్నాయి. మాకు 16 కిలోమీటర్లు వికారాబాద్ పోవాలనుకుంటే అసలు నరకయాతన ఆశిస్తున్నాం. ఏదో స్పీకర్ సార్ ఉన్నాడు కదా అన్నట్లా చాలా మంది చాలా సంతోషంగా ఉన్నారు. అవుతుందేమో అన్నట్లా అనుకుంటున్నారు. అంతే డెవలప్మెంట్ అవుతుందేమో అని అనుకుంటున్నారు. సంవత్సరంన్నర గడిచిపోయింది, ఇంతవరకు దాకా ఏం లేదు. అనుకున్న వరకే ఉంది కానీ డెవలప్మెంట్ అయితే ఏమీ లేదు. పాలన ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? మాత్రము ప్రతి ఊళ్ళో తిట్టినోళ్ళు లేడు అతనికి. ఆయన పాలనకైతే ప్రతి ఓడు, ముసలోడు కాడ నుంచి చిన్నోడు కూడా, ప్రతి మనిషి కూడా తిట్టనోడే లేడు అసలు. అన్నిగానం తిట్లు. నేను కూడా 50 సంవత్సరాలు ఉంటా, కానీ ఇంతవరకు దాకా ఏ సీఎంని కూడా అట్లా తిట్టకుండా నేను చూడలేదు. ఈయనకే తిట్టిండ్రు అనుకుంటా ఇన్నిగానం తిట్లు.
పథకాల విషయంలో తిడుతుర్రా? ఎందుకు పథకాలని ఏంది, రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ పూర్తిగా సరిగ్గా ఎవ్వరికి కాలేదు. మా ఇంట్లో అలాగలాగా రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు అలాగలాగా ఉన్నాయి. మా నాయన చనిపోయిన తర్వాత మా అమ్మ పేరు మీద 1 ఎకరం ఉంది, నా పేరు మీద 2.5-3 ఎకరాలు ఉంది, ఈ మా అన్న పేరు మీద 2-2.5 ఎకరాలు ఉంది. మాకు 2 లక్షలు, 1,50,000 రుణమాఫీ కూడా కాలేదు. 50,000 మా అమ్మకు ఉంది, కాలేదు. 50,000 కూడా కాలేదు. నాకు 1,20,000 ఉంది, కాలేదు. 50,000కి కాబట్టి 2 లక్షల వాళ్ళు ఉన్న పరిస్థితి. వాళ్ళైతే ఇంకా చాలా మంది ఉన్నారు. 2 లక్షలు ఉన్నారు. సో ఎందుకోసం తిడుతుర్రా? ఇక మళ్ళీ చెప్పిన పథకాలు మనిషికి ఆశ కదా, రైతుకు ఆశ కదా, అది చేస్తా ఇది చేస్తా అంటని ఇక దండుకున్నారు, ఓట్లు దండుకున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు కూడా అవదల ఏదో ఊరోళ్ళంతా ఓటేసినాము. కాకపోతే అది మా కర్మని మేము ఓటేసుకొని మేము అనుభవిస్తున్నాం. ఈ కేసీఆర్ పాలన మళ్ళీ రావాలంటని అందరూ కోరుకుంటున్నాం, అంతా ఎక్కట్టుగా. వద్దనుకున్న పాలన మళ్ళా కేసీఆర్ పాలన రావాలనుకుంటున్నాం. ఇక్కడ సంవత్సరం లోపల తెలిసిపోయింది కదా నాటకాలన్నీ, ఈ ఏం చేస్తున్నాడు ఏం లేదు, ఈ ఉసిరెల్లి నాటకాలన్నీ తెలిసిపోయినాయి. ఖాళీ నోరు జారుడే పని అతనిది, మాట వేసుకున్నాడే కానీ పని ఏం లేదు అతను. అభివృద్ధి అవుతుంది అన్నాడు సార్. ఏం అభివృద్ధి అయితే మేము మొత్తం తిరుగుతాం, రియల్ ఎస్టేట్లో ఆన్లైన్లో తిరుగుతాము. ఒక బిడ్డ పెండ్లు ఉన్నది ఎవరిదన్నా, 1 ఎకరా 1/2 ఎకరా అమ్ముకున్నానంటే ఒకడు కొనే దిక్కు లేదు. పిల్లలకు పై చదువు చదువుకున్నాలే, ఒక 4 ఎకరాలు ఉంది, నాకు ఒక 1/2 ఎకరా అమ్ముకొని నేను పై చదువులు జరిపించుకుందాము, డబ్బులు లేవు కదా అంటే కొనేటో ప్రసక్తి ఎవరి దగ్గర లేదు, ఎవరి దగ్గర డబ్బు లేదు. చాలా ఇబ్బంది. రియల్ ఎస్టేట్ నడుస్తున్నాయి, ఇవన్నీ నడుస్తాయి. వ్యవసాయం కానీ అన్ని పని, వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కానీ అన్నీ నడుస్తాయి. రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది మరి రేవంత్ రెడ్డి పాలన? ఆయన కంపెనీలు కానీ పెద్ద అవి ఏమన్నా డెవలప్మెంట్స్ అవి తెస్తలేడు కదా, మాటలకే పరిమితం ఉన్నది కానీ తేవడానికి ఏం పరిమితం లేదు. అంతే, ఎవడు వస్తలేడు ఇక్కడ కొనడానికి. బయట నుంచి ఇప్పుడు కేటీఆర్ అన్న గారు బయట నుంచి పెద్ద మంచి కంపెనీలు తెచ్చి సిటీని డెవలప్ చేసి అక్కడ విలేజ్లలో ఇక్కడ భూములు అమ్ముకుంటే విలేజ్లలో భూములు కొనుక్కుంటుండ్రి. అప్పుడు అట్లా బాగా నడుస్తుండే, ఇప్పుడు ఏం లేదు, ఏమీ లేదు. సో 1 ఇయర్ పాలన ఇట్లుంటాయి, మరి ఇంకా 4 ఏళ్ళు ఉందిగా. 4 ఏళ్ళు కూడా మొత్తం అవుతాడో ఉంటాడో ఉండడో అన్నట్లు ప్రజలకు తెలుస్తున్నది, ఉండడు అన్నట్ల. అట్లా పోతాడు ఏమో మొన్ననే 10 మంది ఎమ్మెల్యేల మీద సారు రియాక్షన్ అయ్యింది కదా కేసు వేసి, మళ్ళీ ఆమె ఆండలేమంటున్నారు వాళ్ళు, మళ్ళీ ఏమిట్లుంటారో తర్వాత అది కూడా తెలియదు ప్రజలకు. దాని తర్వాత మళ్ళీ ఇంకా 10 మంది 7 మంది పోతే దాని పాలన ఖతం అవుతుంది. మీటింగ్లు కూడా పెట్టుకుంటారు మంత్రులు ఎమ్మెల్యేలు 2-3 వర్గాలు. మేము ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అన్నట్లు వాళ్ళు మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎక్కడ చేయాలి, ఏం చేయాలి. కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పుడుతుంది అనుకోవచ్చా? 100%. ఎట్లుంటుంది మరి ఇప్పుడు తనకు తానే నేను కూడా సీఎం కావాలి, నేను కూడా పెద్ద పదవి ఆశించాలని అండ్ మొత్తం గ్రూప్ రాజకీయమే, గ్రూప్ రాజకీయం అంతే. ఇప్పుడు ఎక్కువ అతన్ని అభివృద్ధి, ఇంకా అతని దగ్గర టైం ఉంది, చాలా అభివృద్ధులు కానీ ఎక్కడ మండల్ టు హెడ్ క్వార్టర్ డిస్టిక్కి మొత్తం హైవే లైన్లు వేసుకొని అక్కడెక్కడైతే అప్పుడు వేరే దిక్కు డెవలప్మెంట్ అయినాయి కదా, అట్లా మా వికారాబాద్ డిస్టిక్ అవుతుందని మేము ఆశించినాం. కానీ ఇంకా జర కొద్దిగా ఖరాబ్ అయింది, కానీ మంచిగా అయితే మాత్రం కాలే. షాద్ ముబారక్ వచ్చిందా బాబాయ్? లేదు, రాలేదు. మతులం బంగారం అన్నాడు, అవి షాదీ ముబారక్ 10 మంది ఉంటే 5 మంది ఉంటారు. మండల్ హెడ్ క్వార్టర్ టు వికారాబాద్ హెడ్ క్వార్టర్కి పోవాలనుకుంటే 16 నిమిషాలు 15-20 నిమిషాలలో పోతాం. 1 గంట 40 నిమిషాలు అవుతున్నది పోవడానికి. అటువంటి దీనంగా మారిన రోడ్డు ఇంతలో ఈడు వరకు ఏ ఊరు నుంచి కూడా చూసుకోండి మీరు. బాబా ఏం పేరు? రాములు నా పేరు, కోటమర్ప. వ్యవసాయం చేస్తాను. రైతులు పండగ చేసుకుంటారా రేవంత్ రెడ్డి పాలన? ఏమున్నదని పండుగ చేసుకోవాలి, అప్పులు చేసుకుంటున్నారు. ఇప్పుడు జూన్ది రైతు బంధు లేనేలేదు, ఇప్పుడు మళ్ళీ ఈ యాసంగి లేనేలేదు. ఇదివరకు రుణమాఫీ 1 రూపాయి రుణమాఫీ లేదు. ఆడాడ ఏవో మామూలుగా 100కో 10-20 మందికి వేసి నేను మొత్తం రాష్ట్రం అంతా చేసిన, నేను ఇది చేసిన అది చేసిన అని అదంతా ఇక దళిద్రం వెంట పెట్టుకున్నట్లు ఉన్నది వాస్తవానికి. ఏం చేయండి. ఇప్పుడు మాకు ఇదివరకు ఇప్పుడు 4 ఎకరాలు ఉన్నది అనుకో, 4-5-20 వేలు లాగోడి కన్నా వస్తుండే, ఏమిటి కన్నా మసాలాకో మందులకో ఏదానికో అప్పు తేకుండా. ఇప్పుడు 2 విడతలు కావాలంటే 40,000 అప్పు తెచ్చి మేము 2 లెక్క 3 లెక్క మా అప్పులు తెచ్చి మళ్ళీ మందులు ఉద్దర తెస్తే వాళ్ళు మందుల షాపులలో అన్నీ ఎట్లుంటుంది. ఇక మాకు లాగోడి ఉంటే ఆ మాట వేరుంటుంది. లాగోడి కరెక్ట్ చేసుకుంటారు, అప్పులు చేస్తారు రైతులు. ఇప్పుడు ఏం చేయాలి మరి అప్పులు చేయకపోతే? ఇప్పుడు రైతు బంధు ఉంటే అనాథం మంచిగా
ఇథనాలకు పని ఇస్తుండే, మసాలాకు మందులకు పని ఇస్తుండే. కానీ ఇప్పుడు ఇంత గందరగోళం ఉంది. టకీ మన రాలేదా రైతు భరోసా? టాకీ లేదు, టీకీ లేదు. మండల్కి ఒక ఊరు, అది చిన్న గ్రామం చూసేసి మండల్కి ఒక ఊరు. అది మరపల్లి మండలకు, గుండ్ల మరపల్లి, కోట్పల్లి మండలకు, ఈ కంగడాలపల్లి, ఈ బాలరెడ్డిగూడెం, ఈ మోహన్పేట మండలు, ఇట్లా చిన్న చిన్న ఊళ్ళకి. అది నేను ప్రతి మండలికి వేసినానే ఈ అహంకారం. అది కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి అంశాలు ఏం పెట్టలేదు కదా మీకు? పెట్టలేదు కానీ ఇక ఇది కర్మకు దొరికింది. ఈయన ఏం చేస్తాం మరి? కర్మకేది. పండుగ చేసుకుంటున్నారు రైతులు, రుణమాఫీ చేసినాం వాళ్ళు మస్తు చెప్తానే ఉంటారు. 6 గ్యారెంటీలలో 1-2 ఏది ఆ గ్యాస్ కూడా ఎవరికి కూడా గ్యాస్ 500 గ్యాస్ అనేది కానీ ఎవరికి కూడా పడతలేదు. ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా అయినింట్లో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కరెంటు బిల్లు కూడా ఎవరొకరికి అయినిట్లు కూడా 200 యూనిట్లు అనేది అవి కూడా మళ్ళీ బిల్లు వసూలు చేస్తూనే ఉన్నారు. అభివృద్ధి ఎట్లుంది మరి సంవత్సరం నుంచి? ఈ అభివృద్ధి ఏం మంచిగా లేదు. అది మాకు అది మధ్య వస్తేనే పెద్ద ఎందుకు పడుతుందిరా ఈ కంపల పడ్డట్లు అయిపోయింది. అది కంపల పడ్డ అయిపోయింది. మేము తెచ్చిందే మరి ఇక పబ్లిక్ చేసిందే కదా ఆశ. ఇప్పుడు ఆశ ఏంటంటే ఈయన 10 ఇస్తా అంటే 15 ఇస్తానని ఇప్పుడు అదొక ఆశ అయింది అన్నట్టు. 15,000 ఇస్తే ఇంక జర బాగుపడతాం అనేది ఉన్నదానికి ఎసరు పెడతాడని తెలియదు ఎవరికి కూడా. రైతుల పరిస్థితి ఇప్పుడు రైతు భరోసా రాక, ఇటు రుణమాఫీ కాక, ఇటు అప్పులు తెచ్చుకొని, ఇటు పంటలు పండలేక ఇప్పుడు రైతుకి మాకు తెలుస్తుంది, చెప్పనీకే రాకుంటున్నది ఆడ. మాది పాలన ఇంత గందరగోళం పాలన ఉన్నది. అదే మరి ఎవరు దోకున్న గుంతల వాళ్ళు పడ్డది అన్నట్టు అయింది ఇది. ఇప్పుడు మళ్ళీ రైతులే గెలిపించారు. మళ్ళీ చుట్టూ మళ్ళీ ఇప్పుడు జైరాబాద్ నుంచి ఇట్లా హైదరాబాద్ మొత్తం 24 సీట్లు మొత్తం వాళ్ళే. ఈ చుట్టుముట్టు ఈ పల్లెటూళ్ళలోనే ఎమ్మెల్యే ఇప్పుడు వాళ్ళే. ఇప్పుడు ఇక్కడ వరంగల్ సైడ్ అను, ఇక్కడ వికారాబాద్ సైడ్ అను మొత్తం ఈ రైతులే. ఎందుకంటే 10,000 ఇచ్చిండు కేసీఆర్. 15,000 ఇస్తే ఇంక జర బాగుపడతామేమో. 4,000 పెన్షన్ ఇంక జర బాగుపడతాము. మళ్ళా ఆడపిల్లలు కూడా 2,500 వాళ్ళకు 4,000 వస్తే మనకు 2,500 వస్తాయి అనేది ఎంత పాలన. ఇక గట్టిన ఆశ, అధిక ఆశ అయింది. అది ఆశ నుంచి మరి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఎట్లుంటుంది సర్పంచ్ ఎన్నికలు? ఇక సరిగా ఇక తెలుస్తలేదా? ఇప్పుడు ఇక మళ్ళీ పోయి మళ్ళీ కంపల సేవ్ పెట్టినట్లే మళ్ళీ మళ్ళీ సామాన్యంగా ఇక సర్పంచులే కానీ జెడ్పీటీసీలు ఏమి, ఎంపీటీసీలు ఏమి, వాస్తవానికి అది కాంగ్రెస్ అంటేనే కంపరం పుట్టుకొస్తుంది. గ్రామాలలో ఇక పల్లెటూళ్ళలో ఏంటంటే ఇక సర్పంచ్ వ్యక్తిని బట్టి వేస్తారు అనుకో. సర్పంచులకు ఒకటి ఇక వ్యక్తి మంచోడా చెడ్డా గ్రామంలో న్యాయం మార్పు వచ్చిందా కాంగ్రెస్ పాలనలో? ఇందిరమ్మ రాజ్యంలో పథకాలు, మార్పులు, అభివృద్ధులు వీటి అన్నిటి మీద ఏం చెప్తావు ఫైనల్గా? ఏం మార్పు ఇక్కడ ఏం కనబడుతున్నది? ఒక్కటన్నా ఇదన్నా ఇక బస్సు పీరి పెట్టిండు కానీ ఆ బస్సు పీరి కూడా ఇది ఇప్పుడు మళ్ళీ అది అన్ని లగ్జరీ అవన్నీ ఎక్స్ప్రెస్లు అన్నీ తీసేసిండు. ఈ పల్లె వేలుకి ఒకటి, అది మళ్ళీ పల్లెళ్ళకి బస్సులు కూడా బంద్ పెట్టిండు. ఇప్పుడు ప్రతి పల్లెకి వస్తుండే బస్సులు బంద్ పెట్టి పీరి పెట్టినాక ఏం వస్తుంది? ఈ సిటీలో ఏం తిరుగుతున్నాయి మామూలుగా, మా పల్లెళ్ళకైతే వస్తలేదు. నేను చెప్పుడు కాదు, అంతా ప్రపంచం అంతా ఇప్పుడు రాష్ట్రం మొత్తం అంటుంది 4 మూలల కోడై కూస్తుంది. ఈ దళిద్రం పాలన ఎక్కడొచ్చింది అనేది మంచి కూస్తుంది, అది చెప్తానే ఉన్నారు. మీ పేరునా? నరసింహ సార్, నరసింహ ముదిరాజు నా పేరు. వికారాబాద్ సార్. ఎట్లుంది మీ ఉమ్మడి జిల్లా? మహబూబ్నగర్ ముఖ్యమంత్రి అయ్యిండు రేవంత్ రెడ్డి సార్. జూటా ముఖ్యమంత్రి సార్, జూటా ముఖ్యమంత్రి, వేస్ట్ ముఖ్యమంత్రి. ఇంతవరకు నేను ఒక 40-45 సంవత్సరాలు ఉన్నా, ఇప్పటి వరకు ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలేను. ఏ ముఖ్యమంత్రిని కూడా ఇంతగానో ప్రజలు తిట్టలేరు సార్. వేస్ట్ ముఖ్యమంత్రి. 2,500 కోడన్లకు 4,000 అత్తకాని, 1,00,000 రూపాయలు ఇచ్చి తులం బంగారం ఇస్తానే అది లేదు. రుణమాఫీ అన్నాడు 4% చేసిండు సార్. 100కు 4% మాత్రమే రుణమాఫీ చేసిండు. రైతు బంధు అయితే అసలే లేదు. కేసీఆర్ మంచిగా ఇచ్చిండు సార్, రైతు బంధు మంచిగా ఇచ్చిండు. చాలా రైతులకైతే చాలా మంచిగా చేసిండు సార్. ఆయన ఇంచుమించు తెలంగాణ గాంధీ, తెలంగాణ దేవుడు సార్ కేసీఆర్ను ఓడగొట్టుకొని చాలా బాధపడుతున్నాం మేము. ఈయనైతే జూటా ముఖ్యమంత్రి, వేస్ట్ ముఖ్యమంత్రి సార్. ఈయన వేస్ట్. అంటే రైతు భరోసా విషయంలో ఒకటే ఊరికి ఇస్తున్నారు అని చెప్పి అన్నారు, అది కూడా పూర్తిగా ఇవ్వట్లేదు అని చెప్పొస్తాం. సో ఇట్లాంటి షరతులు ఉంటున్నా గత ప్రభుత్వం? ఇంతకుముందు ప్రభుత్వం షరతులు లేకుండా, అడ్వర్టైజ్మెంట్ లేకుండా, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ అనే అటువంటి పంతాలు లేకుండా
ప్రతి ఒక్కరికి ఇచ్చింది సార్ టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం అట్లా కాదు, ఎవరికి ఒక్కరికి ఇచ్చి అందరికి ఇచ్చినా చెప్పుకుంటారు సార్. ఒక్క ఇందిరా మిల్లు ఇప్పటివరకు కంట్లో కనిపించలేదు, ఇందిరా మిల్లు మొత్తం ఇచ్చినామని చెప్తాడు సార్ ఈయన ముఖ్యమంత్రి. జూటా ముఖ్యమంత్రి సార్ ఈయన, వేస్ట్ ముఖ్యమంత్రి. మహిళలకు స్కూటీలు అన్నాడు, అది లేదు. అవ్వలకు 4,000 అన్నాడు పింఛన్, అది లేదు. కోడళ్ళకు 2,500 అన్నాడు, అది లేదు. 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నాడు, ఇప్పటి వరకు లేదు. చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు బీమా ఉండే కేసీఆర్ గారు పెట్టిండు, ఈయన అది కూడా లేదు. ఏమి లేదు, ఏమి లేదు, జీరో సార్ ఈయన. మళ్ళీ లాస్ట్కి మన ఎంపీ ఎలక్షన్లా మేము గెలవమేమని దేవుళ్ళ మీద ఒట్లేసిండు. ఇక్కడ పెద్దమ్మ గుడికి పోయి ఆడ దేవుని మీద, యాదాద్రి పోయి నరసింహస్వామి మీద, ఎక్కడ పోతే సమ్మక్క సారలమ్మ మీద, రాముని మీద ఒట్లేసిండు. దేవుని మీద ఒట్టేసి కూడా జూట మాట్లాడిండంటే ఇంతకన్నా మూర్ఖుడు ఇంకా ఉండడు. మనుషులు అంటే క్షమిస్తారు కానీ దేవుడు క్షమించాడు సార్ ఆయనను. ఒక పదవి కోసం ఇంత జూట మాట్లాడతారా సార్? నీ ముఖ్యమంత్రి పదవి కోసం దేవుళ్ళ మీద ఒట్టేసి జూట మాట్లాడి నీ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటున్నావు. ఇది కరెక్ట్ కాదు సార్. ప్రజలంటే క్షమిస్తారేమో కానీ భగవంతుడు క్షమించడు. భగవంతుడి మీద నువ్వు ఒట్లేసి జూట మాట్లాడుతున్నావు చూడు, అది చాలా మంచిది కాదు సార్. ఆయనకే మంచిది కాదు సార్. మాకేమైతే సార్ ఇంకో 3 ఏళ్ళు అయితే కేసీఆర్ వస్తాడు, ఎట్లనైనా బతుకుతాం, కారం రొట్టె తినన్నా బతుకుతాం. కానీ ఈయన కోట్లు సంపాదించుకుంటున్నా, నేను ముఖ్యమంత్రి పదవి వచ్చింది, నన్ను మాజీ ముఖ్యమంత్రి అంటాడు, తర్వాత నేను ముఖ్యమంత్రి అయినా నాకేం పీకర్ అనుకుంటున్నాడు. ఒక ముఖ్యమంత్రి పేరు కోసమే ముఖ్యమంత్రి పదవి చేస్తున్నాడు తప్పిస్తే ఈయన చేసింది ఏం లేదు. రాష్ట్రం దివాలా తీసింది సార్. రియల్ ఎస్టేట్ ఆగులో పోయింది, బిజినెస్ ఆగులో పోయింది. ఏ మనిషికి అడిగినా ఎవరికి అడిగినా అందరూ బాధపడుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తిట్టుకుంటున్నారు సార్ ఈయనను. ఆయన పార్టీలో ఉన్నోళ్ళు కూడా ఆయనను తిట్టుకుంటున్నారు సార్. ఈ ముఖ్యమంత్రి మాత్రం వేస్ట్ ముఖ్యమంత్రి సార్, జూట ముఖ్యమంత్రి సార్. ఈయన ఒక్కటి కూడా హామీ అమలు చేయలేడు సార్, చెయ్యడు కూడా సార్ ఈయన, అంతే. బీసీ కులగలన రీసెంట్గా చేసిర్రు, అది చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినామంటా ఉన్నారు. సో ఎట్లా చూస్తావు దాన్ని? సార్ నేను ముదిరాజును, యాదవ్స్ ముదిరాజులు బీసీలు 52% ఉండాలి సార్. ఏడికి తీసుకొచ్చిండు సార్? తక్కువ ఉన్న వాళ్ళని ఎక్కువ చేసిండు, ఎక్కువ ఉన్న వాళ్ళని తక్కువ చేసిండు. బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు సార్ రేవంత్ రెడ్డి. ఇది కూడా కరెక్ట్ కాదు. బీసీలు కూడా ఇప్పుడున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్ల బీసీలం అందరం కలిసి ఆయనకు బుద్ధి చెప్తాము. ఇది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నేనేమంటే అదే కరెక్ట్ అనుకుంటున్నాడు, కానీ ఇది కరెక్ట్ కాదనేది ఒక్కసారి ఆయన వెనుకకు మళ్ళీ చూసుకోవాలి సార్. తప్పు సార్, ఆయన తప్పు చేస్తున్నాడు, తప్పును తెలుసుకోకొచ్చిండు సార్. నేనేం చేస్తే అదే కరెక్ట్ అనుకుంటున్నాడు. ఢిల్లీలో పోయి కాలు పెట్టిండు, 0 వచ్చింది. టీఆర్ఎస్కు 0 వచ్చింది మొన్న ఎంపీ ఎలక్షన్లో అని అన్నాడు సార్. మరి ఢిల్లీలో ఎందుకు 0 వచ్చింది సార్? ఒక మనిషిని అనేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలి సార్. ఇప్పుడు నువ్వు పోయి అక్కడ అడుగు పెట్టినావు, ఢిల్లీ మొత్తం 0 వచ్చింది. ఇప్పుడు మేమేమన్నాం సార్? కానీ మేము అట్లా అనకొచ్చినాం. కానీ ఆయన అడ్డం తోటే మాట్లాడతాడు. వేస్ట్ ముఖ్యమంత్రి, జూటా ముఖ్యమంత్రి. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత జూట మాట్లాడేది లేదు. ప్రజలు అయితే ఇప్పటి వరకు, నేను 40 సంవత్సరాలు సార్, ఎన్టీ రామారావు నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రులను చూస్తున్నా, ఏ ముఖ్యమంత్రిని కూడా ఇంతగానో ప్రజలు తిట్టలేరు సార్. ఈయన తిడుతున్నాం, ఘోరంగా తిడుతున్నాడు సార్. ఊళ్ళకి ఈయన సెక్యూరిటీ లేకుండా వస్తే ఈయనను కొడతారు సార్, రాళ్లతో కొడతారు, రాళ్లతో కొట్టి చంపుతారు. అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది ముఖ్యమంత్రి తిట్టడం? ఆయనకు చేత కాకొచ్చి సార్, ఆయనకు తెలివి లేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెట్టుకొని అయినా సజెషన్ తీసుకొని అయినా ముఖ్యమంత్రి పదవి చేయాలి, అట్లా చేయకొచ్చిండు. ఈయనకు తెలివి లేదు. నేనేమంటే అదే కరెక్ట్ అనుకుంటున్నాడు సార్. ఆయన అది కరెక్ట్ కాదని ఎప్పుడు తెలుసుకుంటాడో అప్పుడు కొంచెం ఏమైనా మార్పు వస్తుంది. ఆయన తెలుసుకోడు, ఆయన సర్వీస్ అయిపోతుంది. మా సార్ వస్తాడు కేసీఆర్, అప్పుడు మళ్ళీ ప్రభుత్వం చదువుతుంది, రియల్ ఎస్టేట్ నడుస్తుంది, బిజినెస్లు నడుస్తాయి. మళ్ళీ కేసీఆర్ ఎందుకు గుర్తొస్తా ఉన్నాడు? ఇంకా 3-4 సంవత్సరాలు ఉంది మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు రావాలంటే. ఇప్పుడున్న ప్రభుత్వం గురించి మాట్లాడకుండా మళ్ళీ కేసీఆర్ వద్దనుకునే కదా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంది సార్. వద్దనుకోలేదు సార్, చాలా మంది ఓట్లేసాం కానీ చిన్న మిస్టేక్ నుంచి ఓడిపోయాడు. కేసీఆర్ని ఎవరు వద్దనుకోలేరు. ఈ ఎమ్మెల్యే ఓడిపోతే మన కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నారు, కానీ ఎమ్మెల్యే ఓడిపోతే ఈయన ముఖ్యమంత్రి కావడానికి కొంతమంది అనుకోలేరు సార్. అవగాహన లేక కొంతమంది ఓట్లేసి ఆ రకంగా చేసారు, అందుకే సార్ ఓడిపోయాడు. దేవుడు సార్, ఆయన తెలంగాణ ఆయన తెలంగాణ లేకపోతే ఈయనకు పీసీసీ లేదు, ఆయన తెలంగాణ లేకపోతే ఈయనకు ముఖ్యమంత్రి లేదు. ముఖ్యమంత్రి పదవి తెలంగాణలోకి ఎప్పుడైనా ఇచ్చి రాసారు? ఎవరైనా ఇస్తురా? ఆంధ్రలో ముఖ్యమంత్రి చేస్తున్నారు. మనకు ముఖ్యమంత్రి, ఈయనకు ముఖ్యమంత్రి వచ్చిందంటే దానికి కారణం కేసీఆర్ ఫోటో ఆయన జేబులో పెట్టుకొని రోజు తిరగాలి సార్. కేసీఆర్కు మొక్కాలి, ఆయన కేసీఆర్ ఫోటోకు మొక్కాలి. కేసీఆర్తోనే ఈయనకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది. కుడుస్తాడు సార్. అమ్మకు గంజి పోయినోడు చిన్నమ్మకు కమ్మలు చేపిస్తాడు అంటే అసంటోడు ఈయన మస్తు తిడుతున్నాడు, కానీ ఈయనకు తెలియదు. తెలిసి కూడా తెలియనట్లు నటిస్తున్నాడు సార్. ఈయన వేస్ట్ ముఖ్యమంత్రి, జూటా ముఖ్యమంత్రి సార్. ఈయన ఫైనల్గా ఊళ్ళో పరిస్థితి చెప్తున్నా కదా సార్, సెక్యూరిటీ లేకుండా వస్తే రాళ్లతో కొట్టి చంపుతారు. రుణమాఫీ చెప్పినా కదా సార్, 25% రుణమాఫీ చేసిండు 100కు. మిగతా వాళ్ళంతా బాధపడకొచ్చి రా సార్. రైతు బంధు అయితే ఏం లేదు, మండలంకి ఒక విలేజ్ అన్నాడు, ఆ విలేజ్లో కూడా పూర్తిగా వెళ్ళాడు, ఏది సక్రమంగా లేడు. ఇక కోడలకు 2,500 అన్నాడు, అది లేదు. అత్తకు 4,000, అది లేదు. 1,00,000 రూపాయలు ఇచ్చి తులం బంగారం ఇస్తాడు.
లక్షనే గతిలో తొలమేడకెళ్ళి ఇస్తాడు. రైతు చనిపోతే 5 లక్షలు అన్నాడు. మొత్తం మస్తు మంది చనిపోయారు కానీ ఇప్పటివరకు ఇవ్వలేడు సార్. మస్తు బాధపడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. వేస్ట్ ముఖ్యమంత్రి, జూటా ముఖ్యమంత్రి సార్. సర్పంచ్ ఎలక్షన్లు ఎట్లా ఉండబోతున్నాను ఈసారి? సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ చిత్తులు ఓడిపోతుంది, ఎంపీటీసీ జెడ్పీటీసీలో ఓడిపోతుంది. ఇక ఇంత తగ్గుముఖం బట్టి లాస్ట్కి ఈయన జీరో గాడిది గుడ్డు అని ఊరికే వాదిస్తుంటే ఆ గాడిది గుడ్డు ఆయనకి ఇస్తారు సార్, గిఫ్ట్ ప్రజలు ఇస్తారు. అప్పుడు ఆయనకు అప్పుడు అర్థమవుతుంది నేను ఏం చేసిన అనేది. మోసగాడు సార్ ఈయన, వేస్ట్ సార్. జూటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవన్నీ రైతులకి ఏం అందుతున్నాయి చెప్పండి? రైతు భరోసా ఇస్తా అంటూ ఏనే లేడు. 26 తారీఖు నుంచి చేస్తాడు, ఏనే లేదు. ఇంకా మొన్న ఎకరా వేసినట యా ఊరికి ఔషపల్లి, మా దాడు మండలం, దాడు మండలం, మా ఊర్లో పడలేవు. ఔషపల్లి అక్కడ పడ్డాయంట, ఔషపల్లి ఊర్లో దాడు మండలం. నిన్న మొన్న వేసిన అంటున్నారు, ఇక నిజం తెలియదు. రేవంత్ రెడ్డి పాలన ఏమున్నా దండగాది ఏం లేదన్న, చెప్పుడున్న మాటలు వేసుడు ఏం లేవు. ఒకటి బస్సు ఫ్రీ చేసిండు, అడిగిలో ఫోన్ ఇస్తా ఉండే అన్నాడు. మొగలు చేయాలి, అడవిలో తిరుగుతుంటారు అంతే, బతుకు తిరగాలి. అది ఒకటి బాగా చేసి అలుగుతాయి అంటే కాడు తీసుకొని ఉడుకుతున్నారు అంతే. ఏం చేయాలి చెప్పు? పోతున్నాం, పని అంతా ఖరాబ్ అవుతున్నది. ఏం చేస్తున్నావు చెప్పండి? ఏం లేదు అన్న, ఖరాబ్ అయ్యి ఏం పనులు ఏం అందలేము. ఇంకా చేస్తా అంటున్నాడు కానీ చేస్తుండొచ్చు. ఎవరు కాలేవు, 50 మందికి అయిను, ఇంకా 50 మంది కాలేవు. 10 మందికి అయినా ముఖ్యమంత్రి ఏడా ఏం చేసిండు మాకైతే వేయలేదు. మాకు ఆధార్ కార్డు లేనా చేయలేడు. మాకు ఆధార్ కార్డు ఉన్న కొంతమందికి అయింది 10% అంతే. రైతులు పండుగ చేసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి ఆయన అనుకుంటాడు, చేసుకుంటాడు. ఆయన అదృష్టం కాబట్టి కలిసి వచ్చింది. ఆయన తొలత తెలుగుదేశం, అవతల కాంగ్రెస్లో పోయాడు. అదృష్టం కలిసి వచ్చి పోయాడు అంతే. అది దేవుడు రాసిన రాత, ఆయనకున్న సీటు, తప్పేం లేదు. అది ఎన్టీ రామారావు పీరియడ్లో వాడు ఏం అడక తింటున్నాడు. మా కొడంగల్ ఏరియా అంది రేవంత్ రెడ్డి. ఏదో పుణ్యాన కొడంగల్ 2 మాటలు ఎమ్మెల్యే గెలిచి సంపాదించుకో 3వ కితకు ఓడిపోయిండు. ఆడంతా ఓడలేడు. ఇంకోటి ఏదో పుణ్యాన ఎంపీటీసీ అక్కడ జెడ్పీటీ అది ఎంపీ గెలిచి పైకి పోయి ఏదో అదృష్టం కలిసి వాళ్ళకి ఏదో ఇచ్చి వాడు ప్రెసిడెంట్ అయ్యిండు. కలిసి వచ్చిందాక అదృష్టం ఏం చేస్తాం? వీళ్ళంతా ఎన్టీ రామారావు పుణ్యం నుంచి అంత దొంగ. ఎన్టీ రామ చేసిన ఇదంతా గరీబులో చేసింది ఎన్టీ రామారావు పుణ్యమే. 80 ఇట్లా వీళ్ళంతా ఏడు అంటే ఈ స్కూల్లో అడక తింటారు. అవు అన్న, రేవంత్ రెడ్డి అన్నాడు అన్న. మొన్న వచ్చి వీళ్ళంతా మహేందర్ రెడ్డి నుంచి కూర్చు, మహేందర్ రెడ్డి గారు కూడా ఇప్పుడు కాంగ్రెస్లో పోయాడు. మేము వేసినామని 2 మాటలు జెడ్పీటీకి ఏడిపిసి గెలిపించి వాడు ఇప్పుడు సంపాదించుకొని అండ్లా పోయిండు రేవంత్ రెడ్డితో. వాడు కూడా అసలు అందుకని వాడిని అన్నం చంపింది ఎరక, అంతే ఎరక మాకన్నా. మేము చిన్నగా ఉన్నప్పుడు వీళ్ళంతా అడక తిని, మేము వచ్చినాకనే వచ్చి వీళ్ళంతా దొంగలు మాట. ముఖ్యమంత్రి ఉండొచ్చు ఇప్పుడు, కాదనుకో మన అదృష్టం కలిసి వచ్చి అయ్యిండు. ఏం లేకుండా దేశం అంతా ప్రధాని అయితే ఏమైంది. ఇప్పుడు మోడీ చామిండు, ఇప్పుడు ఎంత మంచి చేస్తున్నాడు గట్లా. మరి ఏమొచ్చిండు ఆయన మంది నడుచుకుంటా అక్కడ. ఇప్పుడు ఉన్న మంది నడుచుకుంటూ రావచ్చు ఇటు నెత్మి అన్నీ. ఇప్పుడు పేద ఉంటే నెత్మి అప్పుడు ఎట్లున్నా అంటే 10 మంది చెప్తే ఒకటి ఇంటోళ్ళు ఉంటారు, ఒకటి చెప్తే 10 మంది ఇంటోళ్ళు ఆ జమానాల. ఇప్పుడు ఇంటరా ఏదో వాగ్దానాలు ఇచ్చినందుకు కాబట్టి చేసిండు అంతేగాని ఏం చేయలేడు వాడు, ఏం చేయలేదు. ఇక అన్న నిజంగా కరెంట్ ఎంత కలుగుతుంది పేదలతో? కరెంట్ బిల్లు ఎంత వస్తుంది? 200, 100 మాట అంటారు. అది ఫ్రీ చేస్తే ఏం లాభం? మళ్ళీ కరెంట్ ఫ్రీ అన్నాడు. ఏం చేస్తారు కరెంట్ ఫ్రీ? కరెంట్ అంటే రైతులు వేసింది ఎవరు? ఇప్పుడు కేసీఆర్ గ్యాస్ అయి పైసలు ఫ్రీ 500 ఎవరికి వేసిండు? కేసీఆర్ మంచి ప్లాన్ చేసిండు కానీ కొంతమంది ఇక వాడి మాటలకు జంప్ అయ్యారు అంతే. జంప్ అయ్యి కొంతమంది ఇక పల్లెలు వేసిండ్రు. సిటీ చుట్టూ మొత్తం తెలుగు టీఆర్ఎస్ వచ్చినాయి. సిటీ చుట్టూ ఏమొచ్చినాయి? టీఆర్ఎస్. ఈ గొర్రెల దుంకు పల్లెటూరులు ఎట్లుంటే గొర్రెల దుంకు మంది గొర్రె లేక డెవలప్మెంట్ అవుతుందా మరి ముఖ్యమంత్రి? దానిగా మహబూబ్నగర్ ఏమీ లేదు. దానిగా ఏం లేదు. దానిగా ముఖ్యమంత్రి అయ్యింది, మంచిగా డెవలప్మెంట్ కావాలి కదా బాబాయ్. ఎవరు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది. రేవంత్ రెడ్డి అంత బేకార్. వికారాబాద్ మాది ఉమ్మడి జిల్లానే. ఆ జిల్లానే వాంది కూడా అదే జిల్లా కిందికి వస్తుంది ఊరు కొడంగల్. దానిగా ఏం చేయలేడు. రోడ్లు వచ్చి ఏం దానిగా ఏం చేయలేడు. ఇంకా బ్రిడ్జిలు కూడా కాలేవు. అట్లా
ఏం చేస్తారు అయితే ఏం లేదు పాలనైతే ఏం లేదు. వాగ్దానం ఉన్నాయి. ఇండ్లు మీ ఊరికి 530 ఇచ్చిన ఎవరికి ఇస్తారన్న 530 ఇండ్లు ఒక ఊరికి ఇస్తే మండలాలు ఎన్ని ఊర్లు ఉంటాయి చెప్పండి? అన్ని ఊర్లకి ఇస్తాడా ఆయన నుంచి అయితే? ఏదో ఒక ఇద్దరు కూర్చుండొచ్చు అంతే. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ వాగ్దానం చెప్పుడు అంతే. తగ్గపని ఉంటుంది. ఎట్లయినా టీఆర్ఎస్ గెలుస్తుంది చాలా మంది. గవర్నమెంట్ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎట్లా గెలుస్తుంది చూడండి ఇప్పుడు ఇప్పుడు ఈయనకి ఎట్లా వేసిరు అట్లా వేస్తారు. ఇప్పుడు ఈయనకి ఏదో పొరపాటున వేసిర్రు. ఇప్పుడు చెప్పుకొని కొడతారని తెలిసిపోయింది అందరికి. అది నా పేరు మైసయ్య, ఇక్కడ నుంచి వికారాబాద్ జిల్లా. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? रेवंत रेड्डी साहब के परिपालना जो देखते जीत गए साहब, हमारे किस्मत था रेवंत साहब का जीतने का, और जीत के उन्होंने गड्ढे पे चढ़ गए और जो पब्लिक वोट डाल दिए है अब वो लोगों को परेशान हो गए। वो लोग कैसा परेशान हो बोलो तो हमारे रेवंत रेड्डी साहब तो पब्लिक एक क्या है वहाँ में डाल दिए। అయితే ఏం చేసిండంటే ప్రజలకు నేను అవి హామీలు ఇస్తున్నా ఇవి ఇస్తున్నా అంటే అని ఒకటి హామీలు ఇచ్చిండు ఆయన. చాలా మంచిది, సంతోషమైనాక ఏమైంది ఓట్లు వేసారు హామీల గురించి. కేసీఆర్ సాబ్ ఏం చేసిండు, ఆయన హామీని అన్ని ఇచ్చేసిండు. కొన్ని హామీలు ఏంది ఇచ్చేసిండు కేసీఆర్ సాబ్. ఈయన ఏం చేసిండు, హామీలు ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ప్రజలందరూ ధన 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 టకా 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 చేతి గుర్తుకు ఓటేసి గెలిపించారు. గెలిపించినాక ఏం చేసిరి, రేవంత్ రెడ్డి సాబ్ ఏం చేయాలి, హామీలు తీయాలనా అని తీయకపో. ఎందుకంటే ఆయన శాత కాదు. వీళ్ళకు ఆతలు పెడుతున్నాడు, ఓట్లు వేసిన వాళ్ళకు పెడుతున్నాడా, వాళ్ళకి ఆతలు పెడుతున్నాడు. ఆతలు ఎల్లకాలం ఉండాలి వాళ్ళకి, సర్ర పెడుతున్నాడు. ఇప్పుడు వేస్తారు ఆ ఓట్లను. అందుకే మళ్ళా బై ఎలక్షన్ పెట్టాలి. చూస్తున్నాం తడాక అన్న కాడ ఉన్నారు జనాలు. ఇప్పుడు మేమైతే కాంగ్రెస్కు మేము పుట్టి నుంచి వెళ్ళాము, అది మాకు అవసరం లేదు. కానీ వాని రుణమాఫీ మాకు అవసరం లే, వాని ఇండ్లు మాకు అవసరం లే, వాని రైతు భరోసా ఏది అవసరం లేదు. ఎందుకంటే మన కేసీఆర్ సాబ్ మనకి ఇస్తాడు, మళ్ళీ క్షేమ అవుతాడు, ఆ నమ్మకం మాకు ఉన్నది. వేసిన వాళ్ళకైతే ఆదా పెట్టిండు, వాళ్ళ ఖాతా పెట్ట హాబీలో ఉన్నారు వాళ్ళు. మంచిగా నిడిచిపెట్టి వానికి వేసిన ఖాతా పెట్టాడా మరి, పెట్టండి ఇంకా పెట్టండి. కరెక్ట్ కాదు. ఇంత లేవు యాడికెళ్ళి తెచ్చిస్తాడు చెప్పు, యాడికెళ్ళి తెచ్చిస్తాడు. వాళ్ళు ఆశగా వేసారు, వాళ్ళు వేయందనే ఏమవుతున్నది. రేవంత్ రెడ్డి వాళ్ళకి పింఛను 2000 ఇలా కేసీఆర్ ఇచ్చినా పింఛనే తీసుకున్నారు. అదే సంతోషం మాకప్ప. ఆ దొర జరచేతులు మొత్తం మంచిగా ఇస్తే రేవంత్ దొర ఈయన వేసిన జనాలకు ఏమి ఇయ్యకు, వాళ్ళు మళ్ళా కేసీఆర్ కోటేస్తారు. అప్పుడు అలా ఆనందంగా పడి అన్నీ వాళ్ళకి అందుతాయి. వీళ్ళకి మాత్రము వాడు వేయడు, వీళ్ళకు సమృద్ధి వీళ్ళు తినరు. ఇస్తున్నాడు, ఎక్కడ ఇస్తున్నాడు, ఎవరికి ఇస్తున్నాడు. పీరిబాస్ మొన్ననే మోహన్పేటలో గుమ్ముకున్నారు ఆడవాళ్ళు చెప్పులతోటి. ఎట్లా చేస్తావు ఆ పీరిబాస్ పీరిబాస్ కొట్టుకున్నారంటే మా ముంగట్నే ఎట్లా పోలీసు వాళ్ళు వచ్చి ఆమెను తీసుకొని పోయి అయిపోయి మేము వస్తాం. 2 లక్షలు రుణమాఫీ, నాకు 2 లక్షలు దొరా, వాళ్ళు నాకు రుణమాఫీ చేయడు, నువ్వు వద్దంటున్నారు చేయకరా అప్ప అని కూడా చెప్తున్నాను. నీ ఓటు వచ్చిన వాళ్ళకైనా చేసుకున్నా కదా దొరా, అది లేదు ఇది లేదు, అందరికి ఖాతా పెట్టి ఫస్ట్న పెట్టి నువ్వు పరేసాడు అయిపోయి ఖాతం చేసిండు అయిపోయి గెలిచాడు, సీఎం అయ్యాడు మా వికారాబాద్ జిల్లానే. మాకు కూడా సంతోషంలో. కానీ మేము తిడతలేము, వాళ్ళకు ఓటేషన్లకు వాళ్ళకి ఏమి ఇవ్వదు. ఇక వాళ్ళకి అంతకే సంతోషం ఉంచాలి రేవంత్ రెడ్డి, ఎవరికి ఆ జనాలకు అంతకే సంతోషం. బాధపడతా ఉన్నారు ప్రజలు, నువ్వేమో ఇవ్వద్దని మాట్లాడుతా. అరే ఇవ్వకుండానే మరి మేము ఓట్లని ఏం అప్పించినావు నువ్వు రేవంత్ రెడ్డికి, ఇయ్య నాకు రాకపోయా నీకే రావద్దు ఇయ్యొద్దు. మళ్ళీ ఇస్తాడు జరాబక్క తీసుకున్న వాళ్ళు. కేసీఆర్ సీఎం అయినాక మళ్ళీ అన్నీ వస్తాయి వాళ్ళకు. ఇంత లేదు కదా మనంతా లేదు. మనోడు సీఎం అయినా అంటే వచ్చిందని ఇట్లా అంటాడు సాబ్ బస్ అంతేగా సంతోషం. వీళ్ళకి ఇంతనే సంతోషం. వీళ్ళు ఓడరు కావాలి, వీళ్ళు అంటేనే ఓడరు రాలి. వీళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు రాకపోయా అప్ప సంపాదించిన పెట్టిన రాకపోయా నీకు ఆడబెట్టి లంక బిందెలు ఇడిచిపోయాడు వాడు. అవన్నీ పోనీకి గెలిచిండు అయిపోయి వంతులు ఉన్నది గెలిచిండు, అవన్నీ మనకు అవసరం లేదు. కానీ केसीआर अब क्या बोलना मैं, अब केसीआर साहब के बोलो तो और बोलना काबिल ही नहीं है रेवंत रेड्डी साहब. रेवंत रेड्डी केसीआर का పేరు కూడా తీయ కాबिल లేడు. కేసీఆర్ అంటే ఎట్లా కొడుతున్నాడు, దేశానికి వెలుగైనా అర్థమైందా. నీవెక్కడ యామూలకు ఉన్నావు, నీ ఏదో గెలిచినావు కానీ మంచిగా పని ఓటేసిన వాళ్ళకు పింఛన్లు ఇస్తాను, రుణమాఫీ చేస్తాను, చెయ్యి దొరా చెయ్యి, మంచి పేరు తెచ్చుకో. దళిద్రుని లాగా పేరు తెచ్చుకున్నావు, చెప్పిన మాట ఇవి అంతే. ఇంకెందుకు ఆడపిల్లలకు 25,000 ఇస్తాను, 2,500 ఇస్తాను,
2500 रुपये। हाँ वो बोल रहा हूँ क्या हुआ जी किधर गए जी वो खाली बोलो तो हो गया अनपका దీని ఆసలు ఎవరికి అనుకోనా ఏందనుకుంటున్నాం మూసా బోల్దా గాన్ సాబ్ పాద్యా అంటే ఎక్కడ పోతుంది పట్టుకున్నోళ్ళు ఉంటారు దొరా జాగ్రత్తగా నోరు జాగ్రత్త పెట్టుకొని హామీలు ఇవ్వాలి నాతో బలం ఉంటేనే ఇవ్వాలి లేకపోతే ఇవ్వదు నీ ఇష్టం ఉంటే ఓట్లేస్తారు లేకుంటే లేదు ఈ జనాలు ఏం చేస్తారు బిర్యానీ అంటే ఉరుకుతారు తెల్లపోకోతారా చెప్పు మరి బిర్యానీ చెప్పిండు మనోడు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చెప్పిండు యాయిలు అప్ప ఏది లేదు చికెన్ బిర్యానీ అంటే రుణమాఫీ వస్తే చికెన్ బిర్యానీ రైతు బంధు వస్తే మటన్ బిర్యానీ మరి పప్పు అన్నంకి ఎవడు పోతాడు చెప్పు పోతాడా అదే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ మా కేసీఆర్ సార్ పెడతాడు అప్పటిదాకా జనాలు జర ఓపిక తీసుకుంటున్నారు ఇక మళ్ళీ వచ్చేటప్పుడు గుద్దుతారు ఇక టకా టకా కారుకు వస్తారు పాతాలు ఇస్తాడు ఈయన అయిపోతుంది ఇక చదువుకో ఉన్నాడు ఇక అదే గక్కని ఉంటాడు కొడంగల్దికి ఇంకేడిపోతాడు వేరే దేశమ్మా ఇవి ఉండు గంతే కొండికి మళ్ళా రాకి ఇక్కడ గంతే మళ్ళా రాకప్ప వచ్చినావు మళ్ళా రాకిగా జూటకు శని ఎక్కువ ఉంటుందంట పెద్ద మంత్రులు ఏక్ బార్ జూట్ పోతావు నన్ను 99 శని చుట్టుకుంటుంది మనిషికి ఒక్క జూట మాట నీ ఎన్నిసార్లు చెప్తావు ఎల్లకాలం చూడని చెప్తావు మొన్న ఏం చెప్పాడు జెండా రోజు టక్క టక్క 12 గంటలకు కానీ ఏడు నీ జూట 12 గంటలకు మాపడికి 26కి జెండా ఎగిరేసిండా చెప్పే ఎందుకు చెప్తున్నావు దొరా झूठ ना बोलो देने का है सच्चाई दो ₹1 నువ్వు సచ్చాయి మీ అమ్మ జూట చెప్పుడు దళిద్రం ఎక్కువ జూటకు దళిద్రం జూట చెప్పొద్దు ఓటేసి వేయని లేకపోతే నేను ఇంటికి 4-5 సార్లు వార్డు నెంబర్ గెలిచిన ఒకరికి ఛాయ్ దాపాలే మీ ఇష్టం ఉంటే వేయండి లేకుంటే అంటే 4 సార్లు గెలిపించారు దూరం లేకుండా నాకు ఒక్కడే నేను ఓటేస్తా ₹10 అంటే అనలే పని చేస్తా వాళ్ళకు మాపడి కడుపు నొప్పి లేస్తే మెడల్ మీద వేసుకొని పోతా గేటుకో ఎందుకు వేయరాళ్ళు కష్టం చేయి ఊరికే చెప్తావు అది ఇది అంటే నీకు వేసారు మళ్ళేస్తారా చెప్పు అరే 4 సార్లు గెలిచిన వార్డు నెంబర్ ఇదివరకు ₹1 ఛాయ్ దాపలేదు ఎవరికి ఇంకా దాపలే ఇప్పుడు మళ్ళీ గెలుస్తే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ రాని మళ్ళీ నూకుతా వార్డు నెంబర్ ముఖ్యమంత్రి పదవికి పోలుస్తావు అయితే ఈ వార్డు నెంబర్ అంటే రూపాయలు ఎందుకు గెలిచిన నువ్వు ఎన్ని కోట్లు పెట్టుకున్నావు ముఖ్యమంత్రి ఎవరికి ఇచ్చినావు 2 లక్షలు ముఖ్యమంత్రి ఆయనకి మనం లేదు నిజంగా సత్యానికి గెలిచినాం సత్యానికి ఉన్నాం అట్లున్నది ఊళ్ళల్లో కథ వార్డు నెంబర్ సీఎం కొద్దిగా ఎక్కువ పెట్టుంటుంది వార్డు నెంబర్కి ఊళ్ళల్లో నువ్వేమనుకుంటున్నావు వార్డు నెంబర్ అంటే మజాగా ఓట్లు ఉన్నాయి కొన్ని ఓట్లా కానీ ఒక్క ఓటు ఎక్కడ పోతుందో అది ఆ ఓటు ఒక్కపోతే ఇప్పుడు సపరేట్గా వేసుకుంటూ రావాలి వాళ్ళకి వెళ్ళి ఛాయ్ దాపలే చాక్లెట్ ఇప్పాయలే ఓట్లు వేసి గెలిపించారు వీటికి 4 సార్లు వార్డు నెంబర్ ఉన్నా ఎంత సంతోషం ఉన్నా గర్వపడుతున్నా వాళ్ళకి జ్వరం వచ్చి నన్ను ఏమవుతున్నారా పిల్ల పానం బాగలేదా నడు దోకనకు నీవు యాది లేదు కష్టం లేదు యాది లేదు సీఎం అయినావు హామీలు అన్ని సంకరాకి పాయ్ కళ్యాణ లక్ష్మి మీద సోనకి జరగా అయితే వచ్చిన సంది పెళ్ళిళ్ళు కాలవా ఏమని ఆయన వేయలే అడవిలలే మరి ఎక్కడ ఆయన తులం బంగారం ఉంగురం ఎక్కించుడు దళిద్రం చెప్పకు దూరా నీవు గెలిచినంత నుండి మళ్ళీ చెప్పకు ఇక వాళ్ళకి వేయకు చెప్పకు వాళ్ళు సంతోషంగా నిరదపోయి పండుకున్నాను పాపం కష్టం చేసుకుని ఒక ఓ మళ్ళీ 12 తారీఖు వస్తున్నాయి వీళ్ళు హుషారు అవుతున్నారు వస్తున్నారు మళ్ళీ నిరదలకి వెళ్ళి మళ్ళీ లేచుకుతున్నారు బ్యాంకులుగా అలా చూస్తే ఏమి లేవు బుక్కు పోమా అంటే నా అట్లా అంటారు అట్లున్నది మళ్ళా ఓటు కాదు టీఆర్ఎస్ తప్ప మేము ఎప్పుడైతే మేమైతే ఓటు వచ్చిన నుంచి టీఆర్ఎస్ తప్ప కాంగ్రెస్కి ఎప్పుడు వేయలేము మా జీవితంలో మేము వేయలే कुछ भी नहीं है मुख्यमंत्री बोलने का कुछ भी नहीं है भाई उन्होंने जीत गए बस अल्लाह उनको इतने खुश रखेंगे हमारा कितने खुश रखेंगे फिर हम लोगों ने डालना उसको వేసినాక ఏం చేస్తావు చచ్చిపోయినాక మళ్ళీ ఏం చేస్తావు మాట్లాడడానికి వస్తాడా అదంతే చచ్చిపోయిన పీనికి లేకనే ఉండకొక దొర మాకు సంబంధం లేదు మాతో మాకు వానితో వాని టీఆర్ఎస్ ఇప్పుడు ఎలక్షన్ రాని సర్పంచ్ లేదు ఇప్పుడు ఉన్నాయి అప్పుడు మేము గెలుచుకున్నామా అప్పుడు గెలుచుకుంటాం నువ్వు ఊరికే పోతావు ఇక అది చెప్తే సిగ్గుషేట్ అవుతున్నా అప్ప మాకు రాదు అధికారంలో ఉన్నాయి మరి ఇవి ఎందుకు వచ్చినాం ఇవి ఎక్కడవా ఇవి మంగళ షాప్కి పోతేనేమో ₹100 తీసుకుంటా గడ్డమ్మకు అది ఏంది భరోసా రైతు భరోసా వస్తే ఒక ₹2 తీసుకున్నా గడ్డం తీసుకున్న రూపాయలు అయిపోతుంది పని మాది అది చూస్తున్నాం అవి కూడా లేవు మాకు ఇప్పుడు అంటే మళ్ళీ అధికారం మనవే ఉండకొక 4 ఏళ్ళ దాకా ఉండి ఇంగ్లాండ్ పండించిన ఒక గట్టిన ఆడవాడు ఈడవాడు తిడతాడు ఆడవాడు తిట్టుకుంటూ పోతారు గంతే వాడికి యథార్థం అయితే బస్ గంతే వానకు దర్శనోడు క్యా బోల్తే తూకు ఉంపుతాడు ఉన్నాడు వానకు నడుస్తాడు అంటే ఎవడ నమ్ముతాడా వానికి ఏం కాదు మేము చెప్పినా కూడా ఏం కాదు అది దొరక
ఏం పేరు బాబాయ్? నా పేరు శేఖర్ రెడ్డి, ఎక్కడి నుంచి? వికారాబాద్ దారుణ మండలం తరగపల్లి నుంచి. ఎట్లుంది రేవంత్ రెడ్డి 1 ఇయర్ అయిపోయింది పాలన? రేవంత్ రెడ్డి పాలన ఏంటంటే మొత్తం కార్యకర్తలకు కానీ ఇలా కానీ దోసుకోండి అనే ఫీలింగే ఉంది మొత్తం ఊళ్ళో పోటీ. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మా కాంగ్రెస్ కార్యకర్తలు ఉండరు కదా, కాంగ్రెస్ కార్యకర్తలకు మేము ఇండ్లు ఇస్తాం అవి ఇస్తాం ఇవి ఇస్తామని 400 ఇండ్లు శాంక్షన్ అని చెప్పి తరగపులలో అందరికీ ఒక కాగితాలు పట్టుకునే తిరుగుతుర్రు. ఏం కాగితాలు, మీకు ఇల్లు రాసియండి. ఇంతకుముందు ఫస్ట్ అధికారంలోకి రాకముందు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఇప్పుడు కొత్త స్కీమ్ పెట్టిండ్రు. మళ్ళీ ఇండ్లు కానీ అవి కానీ ఇప్పుడు మా ఊరికి తరగపులకు 450 ఇండ్లు వచ్చినాయని చెప్పారు. అందరికీ ఇస్తున్నారు. అసలుదారు ఎవరు ఇంత వస్తాయా రావా అని వాళ్ళు ఏమన్నారు. మేము ఇంత ఇండ్లు రావాలంటే కనీసం ఆఫీసర్లు కానీ ఇల్లు ఇవ్వాలి ఇండ్లు. ఇప్పుడు మా వార్డు నెంబర్కి వెళ్ళినాడు పోయి నేను 10 ఇండ్లు ఇస్తున్నాం మీకు తీసుకోండి, ఇది ఇస్తున్నాం తీసుకోండి. కాంగ్రెస్ కార్యకర్తలు ఊళ్ళో పోటీ. ఇక దాంతో నేను పైసలు వసూలు చేసుకుని కింద సరిపోయిన వాళ్ళు. ఇక నీకు ఇల్లు ఇస్తా, నాకు 2000 ఇస్తావా 3000 ఇస్తావా అంటే మొత్తం 10 మంది ఉంటారు కార్యకర్తలు అయితే నీ కాంగ్రెస్ లీడర్లు. ఆ 10 మంది ఒకరొకరు 50 ఇండ్లు పంచుకున్నారు. ఈ గల్లీకి నువ్వు రావద్దు, ఈ గల్లీకి నేను రావద్దు, ఇక్కడ నేను ఉండొద్దు, అక్కడ నువ్వు ఉండొద్దు, ఈ గల్లీ వరకు నేనే వసూలు చేసుకుంటా, ఈ గల్లీ వరకు నేను వసూలు. అదే పరిస్థితి కానీ వేరే ఏం లేవు. ఇంతవరకు నిన్న మొన్న మళ్ళీ కొత్తగా మీ ఇంటికి 2500 ఇప్పిస్తా 2500 ఇప్పిస్తామని మాతో వచ్చే వాళ్ళు పెట్టే స్కీమ్ ప్రకారం 4-5 వస్తాయి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు తెలిసిన కాదు, మేము చూసినాం. కాకపోతే ప్రతి ఇంటికి వచ్చి చెప్తున్నారు వాళ్ళు ఒకటే, మేము మీ ఇంట్లోకి పెళ్ళి అయింది కదా, మీకు 2500 రేపటి వస్తాయి, ఎలక్షన్ ఎంపీటీసీ ఎలక్షన్ అయిపోతేనే సర్పంచ్ ఎలక్షన్ అయిపోతేనే వస్తాయని చెప్పడమే సరిపోతుంది. దానికి మొత్తం ఇక ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వాటికి పథకాలు మభ్య పెడతా ఉన్నారు. ఇప్పుడు ఏముంది, అంతకుముందు ఎంపీ ఎలక్షన్ల వరకు వేసి రైతు బంధు చేసినాం ఇవి వేసినాం అవి వేసినాం అప్పుడు వరకు తిరిగారు. ఇప్పుడు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ సురువు చేసిన అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ కొత్త స్కీమ్ డ్రామా ఊళ్ళో పోటీ. కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కొత్త డ్రామా ఇది అయిపోయినాక మళ్ళీ కన్నడ రియాలు రేవంత్ రెడ్డి మోసం చేసిండు. ఇప్పుడు కొంత మొన్న మాత రైతులు ఒడ్లు కొనుగోలు కేంద్రం పెట్టి ఓపెన్ చేసిన మాత మేము పోయి అడిగినాము, చూడప్ప మీరు బోనస్ ఇస్తామంటారు, ఎవరు ఇస్తుండ్రు, కనీసం మాకు ఒడ్లు మేము వేస్తాము, నా ఇంచుమించు 500 సంవత్సరాలు ఒడ్లు అవుతాయి, మేము ఒడ్లు అయితే వేస్తాము, మీరు తెరవానికి వచ్చిండ్రు మేము ఏం చేస్తామని అడిగితే మేము మరి ఒకవేళ ఈ 500 బోనస్ అయిపోతే ఎవరు గ్యారంటీ అని అడిగినాం. అడిగితే ఒకటే అంటారు, రేవంత్ రెడ్డి గ్యారంటీ, మేము కాము. అరే మరి మీరు కాని అప్పుడు ఉల్లబోకి ఎందుకు వచ్చిర్రు, మీరు ఎందుకు వచ్చి కొబ్బరికాయలు కొట్టి ఆ బీజేపీ ఓ సంచి కొబ్బరికాయలు కొట్టిరు. రేవంత్ రెడ్డి చూసులు చెప్పేది ఉండే కొట్టేటప్పుడు ఏమో సంచి కొబ్బరికాయలు కొడుతుంది, 1 కిలో గింజలు కొనపోతుంది. 3 సార్లు ఇట్లా ఇదే విధంగా 3 సార్లు ఓపెన్ చేసి 3 కిలోల గింజలు ఒడ్డుకోలేరు మా తరగపుల విలేజ్లో. అదే పరిస్థితి. మరి నిజంగానే ఇంత వ్యతిరేకత వస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఒకవైపు వాళ్ళు ప్రజాపాలన మేము బ్రహ్మాండంగా చేస్తున్నాం, ఎక్కడా లేని విధంగా చేస్తున్నాం అంటారు, మీరేమో పథకాలు రావట్లేమని మీరు అంటున్నారు, కాంగ్రెస్ కార్యకర్తలకే పథకాలు వస్తున్నాయి అంటారు. సో ప్రజలు ఏమనుకోవాలి? ఇది ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే కార్యకర్తలు ఏం చెప్తున్నారు, ఇంతకుముందు చెప్పినట్టే కార్యకర్తలకు వసూలు చేసుకోవడానికి సరిపోని ఇదే కానీ వేరేది ఏం లేదు. రేవంత్ రెడ్డి ఏడున్నాడు ఇప్పుడు, ఇంతకుముందు ఒడ్ల లేకనే సేమ్ ఇప్పుడు మాట్లాడుతున్నాం కాబట్టి ఒడ్ల స్కీము అప్పుడు మేము ఒడ్లకు బోనస్ ఇస్తామని ఒడ్లు కేంద్రాలు ఇప్పుడు ఇదే స్కీమ్ కూడా సేమ్. ఈ ఎలక్షన్ అయిపోయింది, సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ అయిపోయింది అనుకో, సేమ్ మళ్ళీ మాకు సంబంధం లేవు, రేవంత్ రెడ్డి వెళ్ళాడు మేమేం చేద్దాం భయానికి కాడికి ఇల్లు అప్పుడు కనబడారు. ఇక కాకపోతే అవి ఉన్నాయనుకోండి ఇప్పుడు తిరుగుతారు రూళ్ళ పోటీగా, ఇల్లు అవి ఇవి ఇస్తాం ఈ పథకాలు ఇస్తాం, రేపటి సంది సురువు చేస్తారు. ఇక 4 ఇండ్లు ఎవరు మాస్ ఉంటుంది రాకపోవచ్చు, ఎవరైతే చిన్న బుగ్గులు ఫ్యామిలీలు ఉంటారో దగ్గర, అరే నీకు పెళ్ళి అయింది కదరా, నీకు 2500 వస్తాయి, నువ్వు అక్కడ పోకు ఇక్కడ పోకు, నువ్వు గట్టిగా ఉండు, నా కోటే కాంగ్రెస్ సర్పంచ్కి, అట్లయితే నీకు ఇల్లు ఇస్తాం లేకపోతే ఇప్పియము, ఈ విధంగా సురువు చేస్తారు అన్నట్టు. ఇప్పుడు మొత్తం బ్లాక్మెయిల్, ఇప్పుడు ఆల్రెడీ బ్లాక్మెయిల్ రాజకీయం మీద నడిచేది. రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ మొత్తం, ఈయన ఇంకా ఇల్లు ఇల్లు బ్లాక్మెయిల్ కాకపోతే ఏంది, రేవంత్ రెడ్డి మొత్తం బ్లాక్మెయిల్ చేసి అంటుండే. ఉన్నాయి కదా చూస్తున్నాం కదా మేము, దొంగలు లంగలు పెట్టట్టున్నారు, మనం న్యాయంగా పోతలేమని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఆ పని కార్యకర్తలు చేస్తారు కింద. గ్రామ సభలు ఎట్లా నడిచినాయి, ఎట్లా అనిపించింది? గ్రామ సభలో ఏం గ్రామ సభలు నడిచినాయి, వచ్చిండ్రు బయట నిలబడు, ఇట్లా మేము మా సెంటర్లు పోతుంటే బూలు పడతారు, అరే ఏం అడుగుతారు ఏం చేస్తారు, మేము ఇస్తాం పోయి ఆఫీసర్లకే అది అవగాహన లేదు, చెప్పుదామని అవగాహన ఆఫీసర్లకే లేదు. వాళ్ళు ఏం చేస్తాం సార్, మాకు ఉన్నాము మాకే తెలియదు, పోండి కాగితాలు తీసుకోండి తీసుకున్నాం. ఇప్పుడు సెంట్రల్ మాత్రం విలేజ్కి రేవంత్ రెడ్డి చిన్న తప్పు చేసిన అనిపిస్తుంది. ఇక ఏంటంటే ఏది మన జిరాక్స్ మిషన్లు పెట్టించేది ఉండే 6-7 ఇప్పటికీ ఒక్కొక్క కుటుంబం 20-25 సార్లు ఇచ్చిండ్రు. ఆ విధంగా అలానే బతుకుతున్నారు. ఎవరు జిరాక్స్ సెంటర్ పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలు బతుకుతున్నారు. అది చెప్పలేరేమో మరి. అరే నీ ఆడ గల్లిగలికి పెట్టుకుని రాబోయే మీరు జిరాక్స్ అంటారు, మన ఫామ్లు అది స్కీమ్ చేస్తాం ఈ స్కీమ్ చేస్తామని. ఇక ఎప్పుడంటే అప్పుడు అప్లై చేసుకుంటే కదా, ఇలా వచ్చిందంటే కాగితం ఇసుకరా పానుడే,
రేపు పోవాలంటే నువ్వు జిరాక్స్ పోయి చెప్పు అంటే ఇక అదే పరిస్థితి ఉంది మొత్తం. అంతే వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలకు ఇద్దరు ముగ్గురికి స్కీమ్ అన్న ఉపాయం అవుతుందేమో అనిపిస్తుంది. ఆ విధంగా పెట్టుకునేది ఉండేమో అనిపిస్తుంది. సర్వే మంచి చేసిరా మరి ఊర్లలో? ఏడ చేసిండ్రు వాళ్ళు, టీచర్లు వచ్చిండ్రు, ఎక్కడ చేసిరు, ఏం చేసిరు, ఎవడో ఫోన్లో చెప్పింది వాళ్ళు రాసుకున్నాడు పోకడ. ఆడొచ్చి ఇంటికాడ వచ్చి చూసిన మా అసలు గట్టిగా సార్ మీరు లేనప్పుడు వస్తామన్నట్లు పెద్ద మనుషులు ఉన్నప్పుడు పోకడ ఇంటికి. అది మరి ఏది కరెక్ట్ చేస్తలేనప్పుడు మరి ఎట్లా అనుకోవాలి? ఎట్లా అనుకున్నా అంటే మొత్తం బ్లాక్ మెయిల్ చేసే అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యూచర్ ఆలోచన 5 సంవత్సరాలు అయితే వెళ్తే సరిపోతుంది. తర్వాత సంగతి చూద్దాం. మళ్ళీ 15 ఏళ్ళు వస్తాం లేకుండా లేదు రాజకీయంలో అనే ఆలోచన ఉన్నాం. రేవంత్ రెడ్డి పాలన సూపర్. రైతు బంధు వాడే, దళిత బంధు వాడే, డాక్టర్ కిట్ వచ్చేసి హాస్పిటల్ అలా ప్రతి ఒక్కటి అన్ని సౌకర్యంగా నడుస్తున్నాయి. ఆయన బ్యాగ్ నిండుతుంది, అవతల పర్సు ఖాళీ అవుతుంది. అంతే. అన్ని ఎంట సొంత కొడంగల్కి ఏం సర్వీస్ చేయలేకపోతుండు ఆయన. అంతే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఎవరు బిడ్డ? వాళ్ళ అమ్మ బిడ్డ, వాళ్ళ నాయన బిడ్డ. హైడ్రా వచ్చి చూడలే, హైదరాబాద్ మొత్తం చూస్తుంది హైడ్రా వచ్చి. ఇప్పుడు సంగారెడ్డి తెచ్చిండు, ఇప్పుడు కొన్ని రోజులు అయితే విలేజ్లలో తెస్తాడు. ప్రతి ఒక్క నిర్ణయం ఆయన అనుకునే అన్ని తెస్తుండు. అంతే. కొడంగల్ బిడ్డని నేను ఎక్కువ అభివృద్ధి చేసుకుందాం, ముఖ్యమంత్రి నేనే ఆయన అని మాట్లాడింది చాలా వరకు. మాట్లాడిండు. ఆయన మాటలు ఒక్కటి ఏదైనా ఒప్పందం ఉందా? 400 మాటలు గ్యారంటీ ఇచ్చిండు. లేడీస్కి బస్ ఒక్కటి ఫ్రీ పెట్టి నిర్ణయం తీసుకుండు. తర్వాత ఏది లేదు, ఏది లేదు, అంతా డూబే. ఏది చెప్పినా డూబే. ఏదైనా సక్రంగా ఇది చేసినా ఇది అది అన్న మొన్న టంగు అన్నాడు, టకీ టకీ అనే. ఏమా ఏడికి వచ్చే టకీ టకీ? ఏ టకీ లేదు. ఎవరు టకీ అన్నది? తన అనుకున్న మనుషులకు, తన గ్రామ పంచాయతీల, దాని మున్సిపాలిటీల, దాన్ని వాళ్ళ అనుకున్న మనుషులకు టకీ టకీ అన్నాయి. అందులో 50 మంది పెడితే 10 మందికి టకీ అన్నాయి. ఆ టకీ నడుస్తుంది. ఇది ఏది లేదు. రేవంత్ రెడ్డి గురించి చెప్పడమే నాకు ఇష్టం లేదు. అంతే. తెలంగాణలో అంబేద్కర్ బొమ్మ పెట్టి విగ్రహం పెట్టి కేసీఆర్ గారు ఎన్ని రోజుల, ఎన్ని సంవత్సరాల ఒక్కసారి అన్న అంబేద్కర్ దగ్గరికి వెళ్ళిండా? ఏదైనా చెప్పిండా? ఏదైనా మాట్లాడిండా? పూల దండేసిండా? ఏది చేయలే. అన్ని దళితులకు చేస్తా అన్నాడు. ఏం చేసిండు? ఏం చేస్తుండు? ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళలేకపోతుండు. ఏం చేస్తుండు? పక్కకుంది, డైలీ వస్తుంటాడు, 24 గంటలు అసెంబ్లీలో వస్తుండు. కానీ ఆడ అంత పెద్ద విగ్రహం, పెద్ద స్టాచ్యూ కనబడకొచ్చిందా? దళితులు అంటే అంతే. దళితులకు ఎంటేసుకొచ్చాడు వేరు, దళితులను కలుపుకొని పోకూడా వేరు. అంతే. 2500 ఆడియోలకి వేయలేరు అని ఇంట్లో తిడుతుంటే మళ్ళీ నువ్వు ఆ కిటు అది వేయలేడంటే నేను ఏం చెప్పాలి? నేను ఇంట్లో ఈ ప్రెస్ ఇంట్లో కొడతారు. ఆ రేవంత్ రెడ్డి గురించి ఎందుకు చెప్పుకున్నావు, ఎందుకు మాట్లాడుకున్నావు అని. ఎక్కడికైనా హైదరాబాద్ పోవాలంటే ఏం చేయాలంటే నిలబడి ఒకటి అవుతుంది. కూరగాయలు కొన్నీకే మండల్ లెవెల్లో వస్తున్నారు హైదరాబాద్కి. చీరలు కొన్నీకి వస్తారు. ప్రతి ఒక్క వస్తూ నువ్వు అంటారు డైరెక్ట్, నువ్వు ఇంటికాడ నువ్వు పని చేసుకొని నేను పోయి హైదరాబాద్లో పని చేసుకొస్తా అంటాడు. ఏదానికి? సంసారాలు ఖరాబ్ అయిపోతున్నాయి. ఆమె బస్సులో తిరిగితే కొన్ని సంసారాలు ఖరాబ్ అయిపోతున్నాయి. రోడ్లలో వచ్చేసారు తెలుసా? తెలివని మోగోళ్ళు ఇండ్లాలు ఉంటే హుషారున్న ఆడిది హైదరాబాద్లో తిరుగుతుంది. ఏం చేస్తుంది? ఎవరికి ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి పాలన అట్లుంది. అంతే. మరోసారి ఎన్నికలు రాబోతున్నాయి. గ్రామ సర్పంచ్ సూపర్. ఎగ్జాక్ట్. పోలింగ్ ఎవరు కూర్చుంటారో వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళది కాంగ్రెస్ పార్టీ రూలింగ్, వాళ్ళ మొత్తం నాయకులకు పోలింగ్లో కూర్చుంటారా? గ్రామ పంచాయతీలలో కానీ మున్సిపాలిటీలలో ప్రతి ఒక్కరికి కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది. కాంగ్రెస్కి ఓట్లు పడకు వచ్చినాయి, ఇక్కడ కూర్చొని వేస్ట్ ఇంటికి పోయేస్తాము అని ఆ నిర్ణయం వాళ్ళది. నా పేరు ఫక్రుద్దీన్, వికారాబాద్. రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏం డెవలప్మెంట్ ఏం లేదు, కానీ వాళ్ళు మాట ఇచ్చారు. మాట ఇచ్చినందుకు మాట ప్రకారంగా హామీలు ఎట్లా ఇచ్చారో ఆ విధంగానే వాళ్ళు అమలు చేయాలి. ఇప్పుడు అధికారం అనేది శాశ్వతం కాదు. అధికారం రావచ్చు పోవచ్చు. ఈ ప్రజాపాలన పెట్టిర్రు, ఏమీ పాస్ కాలేదు. సరే మీరు 420 హామీలు వస్తారు, 6 హామీలు అయితే మీరు చేస్తామని చెప్పారు. రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, ఈ 6టికి మీరు ఏం చెప్పారో అదే చేయండి. తులం 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి, 1,00,000 రూపాయలు అన్నారు, తులం బంగారం అన్నారు. మరి అది కాలేదు. అదే పాత 1,00,000 రూపాయలు వస్తున్నాయి. మరి రైతు బంధు 15,000 అన్నారు. మరి 15,000 ఇప్పటిదాకా రాలేదు. మాకు గిట్టంగా మాకు గ్రామానికి ఇస్తారట, గ్రామానికి ఒకరికి పడుతున్నాయి అంటున్నారు, నిజమేనా? పడలేవు. మా ఊర్లో గిట్టంగా ఎవరికి పడలేవు, ఇంకా పడలేవు.
పడలేవు. మాకు రైతు బంధు కూడా రాలేదు. ఇంకొకటి ఏమిటిదంటే ఆడపిల్లలకు మహిళలకు 2,500 అది గిట్టంగా రాలేవు. చదివిన పిల్లలకు 4,000 అన్నారు కదా, అవి గిట్టంగా లేవు. ఈ స్కూటీలు అన్నారు, ఆసరా పెన్షన్లు 6,000 అన్నారు. ముసలోళ్ళు ఆ ఆశలనే వేసారు 4,000 6,000 అంటే. సరే వాళ్ళు చెప్పిన దానికి అమలు చేయాలంటున్నాం మేము. మీరే చెప్పారు కదా, మేము పోయి మీకు ఇండి తేండి మేము సంపాదించి పెట్టినాం మీ దగ్గర అని చెప్పలేము. ఇప్పుడు ఇంట్లో మేము సంపాదించేది మేము దీనికే బాకీ లేదు. మీరైతే తిరిగి చెప్పారు మేము మలుపుతాం. సరే మలుపుతాం, ఇంకా మంచిది, మన దేశానికి ఇంకా ముందుకు తీసుకుపోవాలనే కొడుతున్నాం. కానీ చెప్పుడు వాళ్ళ అంతే, మోసం చేసుడు వాళ్ళ అంటే వాళ్ళ మీదే ఒలిసిపెట్టాం. ఇక దానికి మేము చెప్పలేము. నువ్వు ఇట్లెందుకు చెప్పినావు అంటే నా ఇష్టం అని చెప్తే దానికి ఏం అంటాము, అట్లా చెప్పలేము ఇక మనము. ఎట్లుంది బాబు మరి అసెంబ్లీ ఎన్నికలనేమో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోరు, పార్లమెంట్ ఎన్నికలనేమో 2 బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సమానంగా ఇచ్చారు. ఇప్పుడు మరోసారి తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. గ్రామ స్థాయిలో ఎట్లా ఉంటుంది ఈసారి? గ్రామ స్థాయిలో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది వాస్తవం ఏమిటిది, నిజం ఏమిటిది అనేది అందరికీ తెలిసిపోయింది. మోసం అనేది గిట్టంగా తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళా నమ్మనికే ప్రజలు గిట్టంగా హుషారైపోయారు. ఇప్పుడు ఈ రోజులలో మన ఎవరు అట్లా లేరే, నీకు బతిమిలాడి అది చేయడానికి అర్థమైపోయింది. ఇప్పుడు మీరు ఒక మాట నేను ఏమంటున్నా, ఇక్కడ వైట్ రైస్ పెట్టుండి, అక్కడ చికెన్ బిర్యానీ పెట్టుండి, ఇక్కడ పప్పు వైట్ రైస్ ఎవరైనా పోతారా? పోరు. వాళ్ళు అట్లా హామీలు ఇచ్చారు. ఇన్ని హరిని అమ్మ మనకు దేవుని దాని నుంచి కూర్చున్న 4,000 పింఛన, ఆడపిల్లలకు 2,500, మళ్ళీ రైతు బంధు, రైతు రుణమాఫీ అన్నట్లు ఆశలా పోయారు. సరే పోయినందుకు తప్పు ఏం కాలేదు. కానీ వాళ్ళు ఇంత మోసం మేము అడగలేం, రైతులు పోయి అడగలేం. మేమంటే మా తెలంగాణ రాష్ట్రంలో గిట్ట ఎవరు అడగలేరు. అడగనందుకు గిట్టంగా వాళ్ళు 4 ఏళ్ళ నుంచి చెప్పిర్రు. మీరు చెప్పారు ఏంటప్ప అంటున్నాం మేము. సరే చేత కాదంటే కూడా మేము కొట్లాడాలి. ఎందుకు కొట్లాడాలంటే 5 ఏళ్ళ దాకా అధికారం మీ చేతులు ఉన్నది. ఇప్పుడు ఏమన్నంటే అట్లా ఇట్లా అంటారు. వాళ్ళు ఇప్పటికైనా కానీ చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళ గుండె మీద చేయి పెట్టుకొని మేము చెప్పినామా చెప్పలేమా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు 400 కోట్ల ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. దాన్ని మీరు చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళు అమలు చేయాలి. రైతు బంధు 15,000 మేము అనలేం, వాళ్ళే అన్నారు. కళ్యాణ లక్ష్మి అన్నారు, తులం బంగారం అన్నారు. ఈరోజు పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు, నేను వచ్చినాక చేస్తే తులం బంగారం ఇంత పెద్ద దండ అన్నారు. సరే పెళ్లిలో కాలేవా ఇప్పటిదాకా? పెళ్లి మా తెలంగాణ రాష్ట్రం పెళ్లిలో కాలేదు అక్కడ. ఇది ఒకటి. మూడవది, పెద్ద మనుషులకు ఇప్పుడు తీసుకుంటే 2,000, నేను సంతకం పెట్టే తెల్లారి పోతే 4,000 6,000 4,000 ఇక టకా ఇడవకుండా వెంటనే ఉరగాలి బ్యాంకులకు. ఆ బ్యాంకుకు పోతే మేనేజర్ కాగితం తీసి పారేస్తున్నాడు. రుణమాఫీ అయిందట, ఎవరు చెప్పారు బా చల్, ఆయనది ఒక బాధ మేనేజర్ది. ఇట్లా చేసినారు. మీకు అధికారం ఇచ్చిన దానికి దాన్ని మంచిగా చేయండి. ఇంకా మీకు టైం ఉన్నది, ఇప్పటికి అయిపోలేదు, ఇంకా టైం ఉన్నది. దానికి ఈ టైంలో గిట్టంగా వాళ్ళు మంచిదని పేరు కొనుక్కుంటే అదే మాకు సంతోషం. అధికారం ఎవరిది ఉండదు, మనిషిదే గ్యారంటీ లేదు. ఈ గాలి బయటికి పోయినాక మళ్ళీ వచ్చిన దాకా నమ్మకం లేదు కదని. ఈ గాలి బయటికి పోయినాక మళ్ళీ వచ్చిన దాకానే మనకు నమ్మకం లేదు. ఇక ఇప్పటికైనా వాళ్ళు మేలుగా హుషారయ్యి చెప్పిన మాట ప్రకారం కొన్ని మంచి పనులు చేస్తే మాకు అంతే సంతోషం.